అంటే నేటి కాలంలో ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా చూపుతుందని చెప్పేందుకు ఇదొక ప్రధాన అంశంగా మనం చెప్పవచ్చు. అంటే ఎక్కువగా చిన్నారులు ఎక్కువగా సోషల్ మీడియాకి ఎడిక్ట్ కావడం వల్ల జరిగేటటువంటి అనర్థాలలో ఇదొకటిగా మనం పరిగణించవచ్చు. అంటే ఎక్కువగా ప్రస్తుతం అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ప్రతి ఒక్కరు ఇన్స్టాగ్రాము ఇతర అంటే ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై ఎక్కువగా చిన్నారులు మోజు చూపడం, అదేవిధంగా వాటిని ఇష్టపడుతూ ఎక్కువగా రీల్స్ చూడడం వల్ల జరిగేటటువంటి నష్టాలలో ఇదొకటిగా మనం చెప్పవచ్చు. అంటే ప్రధానంగా విశాఖకు చెందినటువంటి ఓ యువతి తనకు ఇన్స్టాలో రీల్స్ చేయడం చాలా అలవాటు. అదేవిధంగా నిరంతరం ఎప్పుడు రీల్స్ చేయడంతో పాటు ఎక్కువగా చూస్తూ ఉంటుంది. అయితే ఈ తరుణంలో ఒక యువకుడితో ఆమెకు ఇన్స్టాలో పరిచయం అయినట్లు మనకు సమాచారము. అయితే ఆ పరిచయంతో అతడిని పెళ్లి చేసుకునేందుకు నేరుగా ఆమె తిరుపతికి వెళ్ళినట్లు తెలుస్తుంది. అక్కడికి వెళ్ళి తిరుపతికి వెళ్లేందుకు సిద్ధమైంది. అయితే అది కూడా ఎలా అంటే ఇంటర్ పరీక్ష రాసి, అంటే ఇంటర్ పరీక్షకు హాజరై ఆ తర్వాత ఫ్రీ బస్సులో ఆమె కావలికి చేరుకుంది. ఆ తర్వాత అర్ధరాత్రి పోలీసులు ఆమె గుర్తించి వెంటనే తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది. అయితే సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో పిల్లలు ఏమేమి చేస్తున్నారు, వారి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంది అనేటటువంటి తీరుపై ఖచ్చితంగా ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని పోలీసులు కోరుతున్నారు. అంటే ఒక ప్రస్తుతం ఇంటర్మీడియట్ పరీక్షలు ఏపీ వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ యువతి ఇంటర్ పరీక్ష రాసి అనంతరం ఫ్రీ బస్సులో తనకు ఇన్స్టాలో పరిచయమైనటువంటి ఓ యువకుడిని పెళ్లి చేసుకునేందుకు తిరుపతికి వెళుతూ మార్గ మధ్యంలో ఉన్నటువంటి కావలికి చేరుకుంది. అక్కడ అనుమానాస్పదంగా కనిపించినటువంటి ఆ యువతిని చూసినటువంటి పోలీసులు అర్ధరాత్రి గుర్తించి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకుని పూర్తి వివరాలు ఆరా తీశారు. ఎవరు మీరు, అసలు ఏంటి సంగతి అనేటటువంటి కోణంలో ఏమైనా ఇంటిలో నుండి పారిపోయి వచ్చిందా, లేకపోతే ఏంటి సంగతి, మీ సమస్య ఏమిటనే కోణంలో పోలీసులు ఆరా తీశారు. కావలి సిఐ ఫిరోజు ఆ యువతి యొక్క పూర్తి వివరాలు ఆరా తీసి అనంతరం పోలీసులు ప్రత్యేకంగా యువతి యొక్క తల్లిదండ్రులకు సమాచారం అందించారు. మీ అమ్మాయి మా చెంత ఉంది, సురక్షితంగా మీరు రండి అని చెప్పేసి పిలిచి ఆ తల్లిదండ్రులకు సైతం పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. అంటే పిల్లలు ఎక్కువగా మొబైల్ ఫోన్ చూసేటప్పుడు, అదేవిధంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వాడేటప్పుడు వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలని చెప్పేసి అదేవిధంగా పోలీసులు కోరుతున్నారు. అంటే నేటి యువత ఎక్కువగా సోషల్ మీడియా ఇన్స్టా రీల్స్ చేయడం, అదేవిధంగా ఇతర ప్లాట్ఫామ్లపై ప్రత్యేక ఇంట్రెస్ట్ చూపుతున్నటువంటి పరిస్థితి. ఈ దశలోనే ఆ యువకుడితో పరిచయం కావడం, ఆ యువతి తిరుపతికి వెళ్తూ కావలికి చేరుకోవడం, అదేవిధంగా పోలీసులు ఆమెను రక్షించడంతో ప్రస్తుతం తల్లిదండ్రులు సైతము కావలి పోలీసులకు అభినందనలు తెలిపారు, కృతజ్ఞతలు తెలిపారు. మొత్తం మీద పోలీసులు అక్కడ ఉన్నటువంటి కావలి సిఐ ఫిరోజ్ మాత్రం యువతి యొక్క తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. పిల్లలపై ఒక నిఘా ఉంచి చూడాలని, అదేవిధంగా వారికి చదువుపై మక్కువ పెంచేలా వారిని ఎప్పటికప్పుడు కౌన్సిలింగ్ ఇస్తూ యువతికి ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేయాలని చెప్పేసి సిఐ ఫిరోజ్ కూడా సూచించారు. ఓకే సలాం, రైట్, థ్యాంక్ యూ.